హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది సీదా కటింగ్ అండి, క్రాస్ కటింగ్ కాదు. ఇంకో ఇలా మిలిగిన ముక్క పైన ఇలా వేసుకుంటున్నా. ఇది ఎలా ఉందో యాస్టీగా అలానే డ్రా చేస్తున్నానండి. యాజ్ టీజ్గా డ్రా చేసిన తర్వాత షేప్ బెల్ట్ వేసుకోవడానికి 2 ఇంచులు ఇలా మలుస్తానండి వెనక భాగం. ఇలా డ్రా చేస్తాను. ఇలా డ్రా చేసిన తర్వాత ముందరిగల్లా కాజా పట్టి కాదండి, ఉక్సుల పట్టి వేసి చూస్తాను. ఉక్సులు ఉన్న సైడు గల్లా పెట్టి ఇలా చూసుకొని ముందరికెళ్ళండి, ఇది ఇలా పెట్టేసి డ్రా చేస్తా. ఈ చాక్ పీస్ అయిందా ఊరికనే తిరిగిపోతుంది. ఓకే, ఇది ముందరిగల్లా. ఓకే, ఈ సంఖ యాజ్ టీజ్గా, ఈ పొడవు ఇది ఎంత యాజ్ టీజ్గా, ఇది ఇలా యాజ్ టీజ్గా పెట్టిన తర్వాత తీసేసి ఏమో నేను ఇలా పెట్టుకుంటానండి. 3.5 ఇంచులు ఇలా పెట్టుకొని ఇలా పెట్టి ఈ నుంచి కొంచెం ఇలా క్రాస్ చేస్తా. క్రాస్ చేసేసి కట్ చేస్తా, అంతే. సింపుల్గా కట్ చేస్తాను నేను. ఇది మీకు కనిపించడం కోసమే చాక్ వేసి ఇంత డ్రా చేస్తున్నా. నేను కుట్టేటప్పుడు కరెక్ట్ కట్ చేసుకొని ఇప్పుడేమో ఎక్స్ట్రా కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా కట్ చేస్తా, కుట్టేటప్పుడు తీసుకొని కట్ చేస్తా. డాట్స్ కోసం ఇది 3వ భాగం, కింది డాట్స్ కోసం ఇది 3వ భాగం. ఇలా డాట్ పెడతా. ఇది కూడా 3వ భాగం, ఇక్కడి నుంచి ఇలా 3వ భాగం డాట్ కోసం కుర్తులు పెడతా. ఇలా కొంచెం కట్ చేస్తా. ఇది కూడా 3వ భాగం. ఆల్రెడీ ఇవి 2 డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా వస్తుంది. అయినా నేను మీకు చెప్తున్నా. ఇంతే అండి, సింపుల్ ఫ్రంట్ భాగం. ఇదేమో షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఇది 3.5 పెడతా ముందలి సైడు.
పొడవు బ్లౌజ్ ఎంత ఉందో అంత పొడవు కొంచెం ఎక్స్ట్రానే పెట్టుకొని ఈడ 2.5 పెడతాండి కింది సైడ్ వెనక. ఇలా క్రాస్గా డ్రా చేసుకుంటాం. ఇది షేప్ బెల్ట్ కోసం అండి. నేను కుట్టేటప్పుడు ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేస్తాను. నాకు తెలిసిన పద్ధతిలోనే నేను చెప్తున్నానండి. నేను అంత పర్ఫెక్ట్ కాదు, అయినా నేను చెప్తున్నాను. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. తెలియంది తెలుసుకొని అయినా చెప్తానని చెప్తున్నాను. ఓకేనా? బాయ్ మరి.